కొమ్ము శనగలతోని ఇలాగ సాలడ్ చేసుకొని చూడండి. మనకి బాగా కడుపు నిండుతుంది. అండ్ తక్కువ క్యాలరీలతో ఉండే ఆహారం. మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఆహారం. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యం మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి, హృదయం, కన్ను, ఎముకలు ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆహారం. కొమ్ము శనగల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ మరియు ఫైబర్ కూడా ఉంటుంది. దానివలన జీర్ణం నెమ్మదిగా అవుతుంది అండ్ రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. కొమ్ము శనగల్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం కుక్కర్‌లోని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కేల్‌ని న్యూట్రియంట్ కాన్సంట్రేట్ అని కూడా అంటారు. ఫైబర్‌తో పాటు ఎక్కువ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది అండ్ ఎముకలు బలపడటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక లెటస్ చూస్తే అంటే సలాడ్ ఆకులు. దీంట్లో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. ఇందులో కూడా మనకి విటమిన్ ఏ, విటమిన్ కే అండ్ ఫోలేట్ కూడా ఉంటాయి. టమాటాలకొస్తే విటమిన్ సి ఎక్కువుంటుంది. యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువుంటుంది. అండ్ రోగనిరోధక శక్తి ఎక్కువుంటుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ సాలెడ్ చేయడానికి ఒక గిన్నెలోని కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకొని, అందులో కేల్‌ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని, ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అది వేయించడం అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉడికించిన శనగలు, టమాటా ముక్కలు, లెటస్ ముక్కలు అండ్ కేల్ ముక్కలు అన్నీ కలిపేసి, దానికి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకొని, కలిపేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలా చేసుకొని తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ మనం బరువు కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి.